మన గౌరవ ఎమ్మెల్యే రుద్రారెడ్డి సార్ గారికి మరియు సార్ బ్రదర్ గారికి బచ్చల పుల్లయ్య సార్ గారికి మా ఎండిగొట్టు ఇక్కడ చేసిన మన నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ ప్రెస్ వారికి అధికారులకు అందరికీ నమస్కారం సార్. మనందరికీ తెలిసిందే సార్, దాదాపు 8 ఏళ్ల నుంచి మేము కార్యాలయం లేకుండా ప్రొద్దుటూరులో అక్కడక్కడ మేము షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం సార్. నేను ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 3 సార్లు షిఫ్ట్ చేసినాం సార్. మన సార్ యొక్క అమృత హస్తాలతో మా ఆఫీసు ప్రారంభోత్సవం జరిగిందంటే ఆయన కూడా సహాయం సార్. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాలు ఇంతగా కార్యాలయం స్టార్ట్ అయింది, 18 lakhs వరకు వర్క్ జరిగింది. తర్వాత స్టాప్ చేశారు ఫండ్స్ లేకపోవడం వల్ల. మేము దాంట్లో 18 lakhs రిక్వెస్ట్ చేశాము. పోయి మాకు చాలా ఇబ్బందిగా వస్తారంటే డిపార్ట్మెంట్ ఒక ఆఫీస్ ఉంది సార్ మన తొట్టులో. ముఖ్యమైన విద్యాశాఖకి కార్యాలయం జరుగుతుంది. ఆ బాధ మాకు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చదువు వల్ల పూర్తయింది. ఎంపీ వారి దగ్గర బాధితులని ఉద్దేశంతో ఇక్కడ స్థలాన్ని ఇక్కడ కట్టడం జరిగింది. మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాలకు పోయి తిరిగి అదే మాదిరిగా పిల్లలందరినీ చేర్చుకునే ప్రయత్నం చేయండి. కాన్వెంట్ చదువులు ఇది మన ఇక్కడ 8 పంచాయతీ స్కూళ్ళలో BA, BSc, BCom డిగ్రీలు చదువుకునే వాళ్ళే ఇక్కడ టీచర్లుగా ఉంటారు. మన కాన్వెంట్ స్కూళ్ళలో 1వ తరగతి వాళ్ళకు 10వ తరగతి వరకు చెప్తాంటాం, 10వ తరగతి వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్తాంటారు. కాబట్టి పూర్తి అన్ని రకాల BSc పరీక్షల్లో, కాంపిటీషన్ పరీక్షల్లో విద్యార్థులైన ఉపాధ్యాయులు చదువు చెప్తారు. కాబట్టి ఆ కాన్వెంట్ 10వ తరగతి ఇంటర్మీడియట్ BA క్వాలిఫికేషన్ లేకుండా కాన్వెంట్ స్కూళ్ళలో చెప్పడం జరుగుతుంది. అయ్యి క్వాలిఫైడ్ టీచర్లు మనకు ఇచ్చినారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మీరు అందరూ ఊళ్ళలో తిరిగి పిల్లలందరినీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళను చేర్పించాలనేది నేను మీకు ఉద్యోగ అధికారులకు ఆదేశిస్తూ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం భోజనం కూడా ఉంది. మీరు ప్రతి స్కూల్లో సమయంలో పోయి ఒక స్కూల్ ఒక రోజు అట్లా పోయి అక్కడ మధ్యాహ్నం భోజనం విషయంలో బాగా జరుగుతుంది లేదా మీరు కూడా అక్కడనే వచ్చేయండి. పిల్లలకు నాణ్యమైన పెట్టుకున్నారా లేదని గమనించండి. కాబట్టి ప్రజల ప్రభుత్వం కాబట్టి ఇది మనమందరూ బాధ్యతగా ఉండి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఇంటికన్నా అభివృద్ధి చేసేదాని కోసం మన సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించిన బాధ్యత అందరి పౌరులుగా ఉందని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన మైపూర్ రోడ్డు విస్తరణ చేస్తున్నాం, పొరపాటు రోడ్డు విస్తరణ చేస్తున్నాం, రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి ఎర్రగుంట బైపాస్ రోడ్డు విస్తరణ చేస్తాను, పుట్టిపాడు రోడ్డు విస్తరణ చేస్తాను. ఇవన్నీ 4 రోడ్లు కూడా విస్తరణ చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది ఏదన్నా రోడ్లు తిరిగే వాళ్ళు కొంత ఎన్నిక సర్దుకోవాలని అంటే ఎవరి ఇంటికాడి పోతే వాడిపో నాది కాదు అంటాడు. కాబట్టి ఎన్నో రోడ్లు హైదరాబాద్ కానీ విజయవాడ మనకు 4 రైళ్ల రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ నుంచి మన హాల్ లైన్ లో రోడ్లు కూడా ఇస్తున్నారు.
మనకు అంత విస్తీర్ణం మన ఇంటి దగ్గర వెడల్పుగా ఉంటే అంత మనకందరికీ సౌకర్యంగా ఉంటుందని గమనించుకొని మనము కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిపాటి రోజులు సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఇది మరి ఎంఈఓ ఆఫీస్ రావడానికి తక్కువ సమయంలో మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇచ్చాను.